అపరాలు సాగు చేసిన ఏలూరు జిల్లా రైతులు ఈసారి నష్టాలను ఎదుర్కోవలసి వస్తోంది. సరైన దిగుబడులు రాక పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదంటూ రైతులు వాపోతున్నారు. జిల్లాలో ఎక్కువగా పెదపాడు, పెదవేగి, కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, దెందులూరు, ఏలూరు గ్రామీణ మండలాల్లో ఎక్కువగా అపరాలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రబీ పంటగా రైతులు మినుము, పెసర పంటలను అధికంగా సాగు చేస్తారు. అయితే ఈసారి పంటలకు వాతావరణం అంతగా అనుకూలించలేదు. గతేడాది డిసెంబర్ 5 వరకు సంభవించిన భారీ తుపానుతో వరి పైరు ముంపు బారిన పడగా దాని నుంచి పొలాలు తేరుకునేందుకు దాదాపు 10 నుంచి 15 రోజుల సమయం పట్టింది. వాస్తవానికి తుపాను వచ్చే నాటికే పలుచోట్ల రైతులు మినుము, పెసర విత్తనాలు చల్లగా అవన్నీ నీటిపాలయ్యాయి. డిసెంబర్ 15 దాటాక 2-3 సార్లు విత్తనాలు చల్లినా అదును దాటిపోవడం, వాతావరణం మారడంతో ఆశించినంతగా దిగుబడులు రాలేదంటూ రైతులు వాపోతున్నారు. పైరు పరిస్థితి ఈ సంవత్సరం బాగోలేదండి. ఖర్చులు ఎక్కువ, దిగుబడి తక్కువ. 3.5 అంతకు మించి వెళ్ళట్లేదండి. పెట్టుబడి ఎకరం చాలా అవుతుందండి. దానికి సుమారు 30 వేలు పైన అవుతుంది. తుఫాను వల్ల చేలు మునిగిపోయి 2-3 సార్లు విత్తనాలు జల్లినే 2-3 సార్లు ఇళ్ళ విత్తనాలు జల్లుకోవటం. ఈ సంవత్సరం పైరు రైతులు లాస్ అండి బాగా. ఇంతకు ముందు అయితే 6, 7, ఇప్పుడు 3.5 అయితే ఎక్కువ అండి. పైర్లు బాగా లాస్గా ఉన్నాయండి. 2 బత్తాలరా 3 బత్తాలు బాగా అయితే ఒక 1/2 బత్తా పెరుగుతుంది. విత్తనాలు 2 సార్లు చల్లారు. వర్షం పడింది, పెద్దగా మునిగిపోయి మొత్తం పోయినాయి. మళ్ళీ కొనుక్కొని 10,000, 12,000 రూపాయలు పెట్టి విత్తనాలు పెట్టుకొని మళ్ళీ పేర్లు చేసేటప్పటికి లేట్ అయిపోయింది. లేట్ అయ్యేటప్పటికి వాటిలో జీవం తక్కువ అయిపోయి మామూలుగా అయితే 4, 5, 6 పెట్టుబడులు 25,000 పైనే. 3 బత్తాలు రేట్ అవుతుందండి. ఇప్పుడు రేటు 8,000 ఉందండి. రేటు ఉంటే మాత్రం సుఖమే ఉంది. వాళ్ళకి 50 కేజీలు ఇవ్వాలి. 3 బత్తాలు అయితే రైతుకి దానికి సాలట్లా. ఈ పైర్లు ఎకరానికి 2, 3 అలాగ అవుతున్నాయి. వాటి మరి ఖర్చులకి వాటికి సాలట్లా అట దానికి వాళ్ళ కట్టుబడి కానీ ఇది సరిపోతున్నాయండి. అంతే 7 వానలు పడి కొంచెం మొక్క కూడా పట్టలేదండి, పలసన అయిపోయింది. 2 సార్లు చల్లామండి. 2 సార్లు చల్లి 3 సార్లు చల్లినా ఇక ఈ వెనకసీరి అట్లా ఎండకి మంచుకి పోతుంది, దెబ్బతినేస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రాత్రి సమయంలో పెరిగిన మంచు, పగటి వేళల్లో అధికమైన ఎండలతో తెగుళ్లు ఆశించి పైరు ఎదుగుదల తగ్గిందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం నూర్పిళ్లు చేస్తూ ఉండగా ఎకరానికి 2 నుంచి 4 బస్తాలకు మించట్లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో మినుము, పెసలకు మంచి ధరే పలుకుతున్నా దిగుబడి తగ్గడంతో ఆశించిన ఫలితం లేకపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైర్లు 10 సార్లు స్పేర్ కొట్టామండి. 10 సార్లు కొట్టినా లాస్ట్కి బత్తన్నర కూడా అవట్లేదండి. తీతలకి, కూలీలకి, నూరుపుడికి కూడా అసలు ఏమి రావట్లేదు. ఈ వర్షమాను వైర్లెస్ లాగా వచ్చింది. ఈ 2 కలిపి ఉండడంలో ఇక మొక్క ఇదవ్వలేదండి. ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు చల్లేమండి. విత్తనాలు రేటు కూడా ఎక్కువేనండి. 12,000 రూపాయలు, 14,000 రూపాయలు తీసుకున్నారండి కింటా వచ్చి. పెసర 8,000 నడుస్తుంది. మినిమం అయితే 8,700 అలా నడుస్తుంది. అసలు ఏమి లేదు బాబు. దాని ఖర్చులు దానికే రావు. పెసరా మినిమేసామండి. ఒకసారి చల్లితే సరిపోయేది. ఈ తుఫాను వలన 3 తప్పలు చల్లామండి. 3 తప్పలు ఎకరానికి వచ్చి 20 కేజీలు అండి. 250 కడికండి కేజీ అయ్యి. గుంటూరుని తెచ్చామండి. అవి చల్లాం, పోయినాయి. మళ్ళీ తెచ్చాం, మళ్ళీ పోయినాయి. 3 తప్పలు చల్లాం. అట్ట కాసిందిలే మొక్కలైనప్పటికీ ఇలారిపోయి మొక్క వైర్లెస్ వచ్చేసింది బాబు. ఎకరానికి 20,000 చిల్లరైంది. వచ్చింది బత్త. తీతలు, మందులు వాటిలోంచి మనకి ఏమి రావు బాబు. మామూలుగా 5 బత్తాలు అయితే ఉడ్డును పడతాము. బత్తన్నర 2 బత్తాలు అయింది. ఎకరానికి 15, మామూలుగా 10,000, 15,000 పోతాయి. 100కే 90% ఇదే జరిగింది. వరి సాగుతో ఎదురైన నష్టాలను పూడ్చుకుందామనుకుంటే అపరాలు సైతం నష్టాలు మిగిల్చాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.